వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే జమ్మూ కాశ్మీర్ లోని కిస్తవాడ్ లో క్లౌడ్ బర్స్ట్ అయింది. అయితే ఒక్కసారిగా అక్కడ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కూడా అక్కడ కొండ చర్యలన్నీ కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట. సో అనేక ప్రాంతాల్లో కూడా రాకపోకలు ఇందువల్ల నిలిచిపోవడం జరిగింది. ఇక బురదారాల కింద వాహనాలన్నీ కూడా కూరుకుపోయాయి. అయితే మొత్తంగా చూస్తుంటే ఆ ఆకస్మిక వరదలతోటి రోడ్లన్నీ కూడా బురదమయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ భారీ వర్షాలకు కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి అనేక ప్రాంతాల్లో కూడా ట్రావెలర్స్ కి వాహనాలు నడుపుకునే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే కిస్తవాడ్ లో నిర్మాణంలో ఉన్నటువంటి 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పలు వాహనాల కింద బురద రాళ్ళు మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు యూటీవీ విజువల్స్ లో స్క్రీన్ మీదే చూస్తున్నాం. అవన్నీ కూడా బురదమయమైపోయాయి. రాళ్ల కింద కూడా వెహికల్స్ అన్ని కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కొండ చర్యల నుంచి వాటర్ అంతా కిందికి వస్తుంది. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ ఏర్పడడంతో వాహనాలు మీరు చూస్తున్నారు యూటీవీ స్క్రీన్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు అయితే ఓవైపు కొనసాగుతున్నాయన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనకు వర్షాకాలం వచ్చింది అని చెప్పకనే చెప్తాయి ఇలాంటి ప్రాంతాలు క్లౌడ్ బర్స్ట్ అనేటువంటి ఎఫెక్ట్లతో. సో మొత్తానికి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల ప్రాసెస్ సైట్లకు కూడా వెళ్ళేటువంటి రహదారిపై కూడా భారీ పరిమాణంలో కొండ చర్యలన్నీ కూడా విరిగిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ లారీల వాహనాలన్నీ కూడా బురదలలో రాళ్లలో మొత్తము కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు ఇంకా నీటి ప్రవాహం వెళ్తూనే ఉంది. అక్కడ సహాయక చర్యలు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. మొత్తానికైతే కొండ చర్యలన్నీ విరిగిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వాహనాలు మిల్లులు ఇంకా డిఫరెంట్ యంత్రాలన్నీ కూడా బురద కింద మొత్తం కూరుకుపోయాయి. అందుకే కొండ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే వాతావరణ శాఖ అలర్ట్లు ఇస్తూ ఉంటుందో వాటిని తెలుసుకుంటూ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వర్షాకాలంలో ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్లౌడ్ బస్లు ఎక్కువగా కొండ ప్రాంతాలలో పక్కన వరద నీళ్లు ప్రవహించేటువంటి ప్లేస్ అయిన పిల్ల కాలువలైన ఇట్లాంటి ప్లేసెస్ లో ఉండే వాళ్ళు కాస్త కేర్ఫుల్ గా ఉండండి. వాతావరణ శాఖ అప్డేట్స్ ని ఎప్పుడు కానీ చూస్తూ ఉండండి. ఒకసారి విజువల్స్ చూద్దాం మనం. సో మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు అందరూ కూడా అక్కడ ఆపరేషన్ లో పాల్గొన్నారు. సహాయక చర్యలు అయితే ఓవైపు సాగుతున్నాయి. అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా కంట్రోల్ రూమ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే వాహనాలు నడుపుతూ వస్తారో టూరిస్టులు ఉంటారు ప్రజలు ఉంటారు వాళ్ళందరూ కూడా హెల్ప్ కోసం అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, అసలు ఏ రీజన్ తో జరుగుతుంది అని అంటే చాలా తక్కువ సమయంలో ఒకే చోట విపరీతంగా కురిసేటువంటి భారీ వర్షాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇది క్లౌడ్ బర్స్ట్ అని తెలుస్తుంది. అయితే దాదాపుగా ఒక 100 మిల్లీమీటర్లు అంటే ఒక 10 సెంటీమీటర్స్ అనుకోండి అంతకంటే ఎక్కువ వర్షం కనుక ఒకే ప్రాంతంలో కనుక కురిసినట్టయితే అదినే క్లౌడ్ బర్స్ట్ అంటారు. అయితే ఇవి సాధారణంగా ఎక్కువగా చూసుకుంటే హిమాలయాస్ కొండ ప్రాంతాలు ఇట్లాంటివి క్లౌడ్ బర్స్ట్లు అనేటివి అక్కడ ఎక్కువ జరుగుతాయి. సో ఎవరైనా కూడా వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్ళాలి, మేము నేచర్ని ఎంజాయ్ చేయాలి, కొండ మీద నుంచి వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు టూర్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి వాతావరణ శాఖ అప్డేట్స్ క్లియర్ గా చూసుకొని దాని తర్వాత వెళ్తే మంచిది అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం రానే వచ్చింది కాబట్టి ఇలాంటి క్లౌడ్ బస్సులు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అనేటువంటి భయం ఇప్పుడు అందరిలో కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కువగా కొండ ప్లేసెస్ కి వెళ్ళాలి అని అనుకుంటే ఎంజాయ్ చేయాలనుకుంటే నేచర్ కనుక ఇష్టం ఉంటే ఒక్కసారి మీరు వాతావరణ శాఖ అప్డేట్స్ చూసుకొని దాని తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రమాదాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవి జరుగుతుంటాయి. మనకు తెలిసి జరగవు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటాయి. అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఎక్కువగా ఏముంటాయి అంటే ఒక్కసారిగా హీట్ ఎయిర్ అనేది ఒక్కసారిగా పైకి వెళ్ళినప్పుడు ఏవైతే మేఘాలు ఉంటాయి అవి ఒక్కసారిగా బరువై ఒకే చోట కుప్పకూలుతాయి. కాబట్టి ఇలాంటి ఒక క్లౌడ్ బర్స్ట్ లాంటి ఒక వర్షం పడుతుంది అనమాట. ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ అని కూడా మనం అంటాం కదా. సో దీనివల్ల అకస్మాత్తుగా వరదలు వస్తాయి, కొండ చర్యలు విరిగి పడతాయి,
మీది కొండ చర్యల పక్క పొంటి ఇల్లు ఉంటే కనుక వాటి మీద కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి, తీవ్ర నష్టాలు ఇట్లాంటివి ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లాలో భారీగా ఒక క్లౌడ్ బర్స్ట్ అనేది ఏర్పడింది. ఇదంతా ప్రకృతి విపత్తు కారణంగా ఇవంతా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కిస్తవాడ్, డోడా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా వర్ధమయమైపోయాయని చెప్పొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు అని అనుకుంటారు. ఇంకా చూసుకుంటే ప్రాణ నష్టం అయితే ఏదీ లేదు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇంకా క్లియర్గా లోతుగా చూస్తే కానీ ఏంటి ఏమైంది అనేది తెలీదు. సో మొత్తానికైతే ఒక 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ పైనే ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది తీవ్ర ప్రభావం చూపించింది. ఇక్కడ కొండలపై నుంచి ఒకటేసారిగా వరద వచ్చేసింది. భారీ రాళ్ల కింద అక్కడ పార్క్ చేసినటువంటి అనేక డిఫరెంట్ యంత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం కదా, వెహికల్స్ తో పాటు వాటి మీద కూడా చాలా బురద పడిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తము వాహనాలన్నీ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయి ఆల్మోస్ట్ వాహనం మొత్తం బురదలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకసారి వాతావరణ శాఖ అప్డేట్ చేసుకొని కొండ ప్రాంతాలకు వెళ్ళాలనుకునే టూరిస్టులు, నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించుకొని వాతావరణ శాఖ అప్డేట్ చూసుకొని అంతా మంచిదే అనిపిస్తేనే ఇంటి నుంచి ఇలాంటి కొండ ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవాళ కాకపోతే రేపైనా కూడా మనం టూర్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, నేచర్ని చూడొచ్చు. కాకపోతే వాతావరణ శాఖ అప్డేట్ తీసుకొని కనుక మీరు ఇలాంటి ప్రయాణాలు, టూర్లు పెట్టుకుంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది.